100% పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చా? 47 ఏళ్ల తరువాత ఖుషీగా పండగ. హటావో వైన్ షాప్, బచావో అంబర్పేట్, చెప్పుల షాప్లో టపాసులు. ఇలాంటి మరిన్ని వార్తలన్నీ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర కార్మిక శాఖ శుభవార్తను ప్రకటించింది. భవిష్య నిధి బ్యాలెన్స్ లో 100% వరకు ఖాతాదారులు విత్డ్రా చేసుకునేలా నిబంధనలను సడలించారు. అనారోగ్యం, పిల్లల చదువు, పెళ్లి, ఇంటి అవసరాలు ఈ మూడింటిని స్పెషల్ కేటగిరీస్ గా గుర్తించారు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం 10 సార్లు, పెళ్లి ఖర్చు కోసం 5 సార్లు పాక్షిక విత్డ్రా చేసుకోవచ్చు. గతంలో కండిషన్లు ఉండేవి, ఇప్పుడు ఎలాంటి కారణాలు చూపాల్సిన పనిలేదు. ఇక పీఎఫ్ ఖాతా జమ చేసే మొత్తంలో 25% కనీస బ్యాలెన్స్ గా ఉంచేలా నిబంధన విధించారు. ఆ మొత్తంపై వడ్డీని 8.25% నిర్ణయించారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో సమావేశమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ కీలక నిర్ణయాలను ప్రకటించింది. పాత బస్తీలో అక్రమంగా బాణసంచా నిల్వ చేసిన గోదాంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. డౌట్ రాకుండా చెప్పుల షాప్లో టపాసులను స్టోర్ చేయడం చూసి కాకీలు అవ్వకయ్యారు. పక్కా సమాచారంతో మలక్పేట పోలీసులు టాస్క్ ఫోర్స్ టీమ్స్ శాలివాహన నగర్లోని సహస్ర ఫుట్వేర్ షాప్పై రైడ్ చేశారు. తనిఖీల్లో చెప్పుల మాటున టపాసుల స్టాక్ బయటపడింది. రామ్ గుప్తా అనే వ్యక్తి ఎలాంటి లైసెన్స్ లేకుండా వీటిని స్టోర్ చేసినట్టు గుర్తించారు. దాదాపు 8 లక్షల విలువ చేసే టపాసుల స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం గంగమణి అనే మహిళ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. అయితే సిబ్బంది, స్థానికులు నచ్చచెప్పి ఆమెను బిల్డింగ్ పై నుంచి కిందకు తీసుకొచ్చారు. గంగమణిది బైంస మండలం దేగం గ్రామం. తనకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరైనట్లు అధికారులు చెప్పడంతో ఊళ్ళో ఇంటి నిర్మాణం చేపట్టింది. బిల్లు కోసం కలెక్టర్ కార్యాలయానికి ఎన్నిసార్లు వచ్చి విజ్ఞప్తి చేసినా సరే ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు ఆమె. బిల్లు రాకపోవడంతో ఈ ఇల్లు పూర్తి కాలేదు, ఆ డబ్బులు పెరిగాయని కన్నీటి పర్యంతమైంది. అధికారుల వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గంగమణికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంబర్పేట అలీకేఫ్ చౌరస్తాలో ఉన్న శ్రీ మహంకాళి వైన్ మార్ట్ ను తొలగించాలని ఆజాద్ నగర్ బస్తీ వాసులు ఆందోళన బాటపట్టారు. గత 2 సంవత్సరాల నుంచి మహిళలు, ప్రజలు వైన్స్ ముందు నుండి నడవాలంటే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం నుంచి వైన్ షాప్ ను వెంటనే తొలగించాలని కాచిగూడ ఎక్సైజ్ శాఖ సీఐను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈసారి టెండర్లు పడుతున్న సందర్భంగా అంబర్పేటలోని ఆజాద్ నగర్ లో వైన్ షాపుల ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలో నాటు తుపాకీ కలకలం రేపింది. అండెమ్మగారిపల్లి సమీపంలోని ఫారెస్ట్ సిబ్బందిని చూసిన కొండయ్య అనే వ్యక్తి అక్కడి నుంచి ఉడాయించబోయాడు. గమనించిన ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చెక్ చేస్తే అతని నాటు తుపాకీ దొరికింది. అతని బైక్ ను నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆరా తీస్తే జంతువులను వేటాడేందుకు నాటు తుపాకీతో తిరుగుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అతను ఒక్కడేనా లేక ముఠా ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిందితుడు కొండయ్యపై పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. అడవి జంతువులు వేటాడే కోసమే నేను అడవిలో తిరుగుతున్నట్లు పూర్తిగా కొన్నారు. 2 వీలరు మరియు నాటు తుపాకాన్ని జప్తు చేయడమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరులో దాసలమ్మ పంటల జాతరను ఘనంగా జరుపుకున్నారు. అఖండ జ్యోతితో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ఇంటింటికి పంచిపెట్టారు. ప్రసాదాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయనేది నమ్మకం. గతంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దాసలమ్మ పంట జాతరను జరుపుకునేవాళ్లు. ఆ తర్వాత కాలక్రమంలో వేడుకలు జరగలేదు. 47 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు దాసలమ్మ పంట జాతరను ఊరంతా కలిసి ఒక కుటుంబంలో వైభవంగా జరుపుకున్నారు. అమ్మ దయ ఉంటే అన్ని బాగుంటాయని, గ్రామం సుభిక్షంగా ఉంటుందని అన్నారు.